వచ్చేదారా ఏమైంది మీరా? ఏంట్రా ఈరోజు ఏదో తేడా కొన్నావు? అవునా? అయితే నేను తేజాన్ని ప్రేమిస్తున్నాను మామయ్య. నువ్వు ప్రేమిస్తున్నావా? వీడు ప్లే బాయ్ కదా, ప్రేమలో పట్టడం ఏంటి? రేయ్, నువ్వు ప్రేమలో పడ్డం వల్ల చాలా మంది అమ్మాయిలు బతికిపోయారా? ఒక్క నిమిషం మామయ్య, అదే ఇది దేని దాడుతాందే. రండి వెళ్ళి భోంచేద్దాం. వీడు మారాలి కాదు, వీడిని మార్చాలి. హాయ్ దుర్గా. హాయ్ ఆకాష్ అన్న, ఎలా ఉన్నావు? ఎప్పుడొచ్చారు? బాగున్నా. అమ్మ నాన్న ఎలా ఉన్నారు? వాళ్ళకేంట్రా, ఒకళ్ళు నాటు వైద్యులు ఒకళ్ళు భూత వైద్యులు. బాగానే ఉన్నారులే, ఊరు సేవలో తరించిపోతున్నారు. వన్ సెకండ్ తీసుకో. అమ్మ నాన్న పంపించారా? నిన్ను బాగా చదువుకోమని చెప్పారు. ఓకేనా? బాగా చదువుకో. నాకు చిన్న ప్రోగ్రామ్ వెయిటింగ్ ఉంది. రేపు క్యాంటీన్లో కలుద్దాం. బాయ్. ఏం కావాలి సార్? ఒక స్ప్రైట్. ఇలా సూపులు ఏందో ఏం అర్థమైతలేదు. ఓకే ఓకే బాయ్. హాయ్. హలో హాయ్. నీకు వెయిట్ చేయించడం భలే సరదానే. బాయ్ ఫ్రెండ్ కోసం గంటలు గంటలు వెయిట్ చేసి నా కోసం ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయలేవా? లేరా, రోజు అమ్మాయిని ప్రేమించమని వేధిస్తున్నావంట. ఇంకోసారి అలా చేసావో? దుర్గా ఎందుకు అలా కొడుతున్నావు? అతను అలాంటి వాడు కాదు. నీకెలా తెలుసు? అతను వలీషాని కాదు, నన్ను ప్రేమిస్తున్నాడు. మరి నువ్వు? నేను దినేష్ ని ప్రేమిస్తున్నాను. కానీ ఏంటి కానీ చెప్పడానికి ఇంకా మూకీ సినిమా కాలంలోనే ఉంటారా? ఐ లవ్ యూ టు. ఐ లవ్ యూ. ఇంకా 2 అంటూ గ్యాప్ అయిందిరా బాబు. మ్యాగ్నెటిక్ పవర్ స్టార్ట్ అయింది, అతుక్కోండి. వాళ్ళిద్దరి మధ్య చాలా కాలంగా కోల్డ్ వార్ నడుస్తుంది. మంట పెట్టి హీట్ పెంచా, చలికాలం కదా బాగా వర్కౌట్ అయింది. ఇంక ఈ రోజంతా ఇలాగే ఉంటారు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. చూపుల్లో ప్యామ్సెగ స్టార్ట్ అయింది, గుండెల్లో అగ్గిసెగ రాజుకుంది. దుర్గా నీతో పనుందిరా. ఏంట్రా లవ్వా? అవునరా. సరే పద చూద్దాం. బాయ్ బాయ్. ఏంట్రా నువ్వు ఒక్కటిచ్చాను అనుకో, ప్రతిసారి నన్నే బ్లేమ్ చేస్తుంటా. నీకు ఇంకెవడో దొరకలేదా ఏంటి? అరే ఏంటి చాలా హ్యాపీగా ఉన్నా? ఏమీ లేదు, నేను కొత్త ప్యాకేజీలోకి మారుతున్నా. ఎవడే లక్కీ ఫెలో? నీలాంటి వాడైతే కాదు. నేను కూడా కొత్త ప్యాకేజ్కి వెళ్తున్నా. మరి నీ సంగతి ఏంటి? నీకన్నా బెటర్ అయిన అమ్మాయాలే. ఎవరా దురదృష్టవంతురాలు? నాతో రొమాన్స్ వేరే ఉడతలేవు. మనలాంటి లవర్స్ ఎక్కడైనా ఉంటారా? ఎదుకుండ్రు, ప్రెసెంట్ ట్రెండే కదా మనం ఫాలో అయ్యేది. అబ్బా ఇంక చాలు, బాయ్. డొక్కుబండి హైవే రోడ్లో తీసుకురావడం తప్పైపోయింది. ఏం చేద్దాం? ఎవరినన్నా లిఫ్ట్ అడుగుదాం. సార్ లిఫ్ట్ నాకు గర్ల్ ఫ్రెండ్ వెయిటింగ్, నాకు టైం అయిపోతుంది.
కిస్ సార్. వెయిటింగ్ సార్. ప్లీజ్ సార్. లిఫ్ట్ 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 సార్. ప్లీజ్ సార్ ప్లీజ్. టైం అయిపోతుంది సార్. నా గురించి వెయిట్. ఇవ్వకపోతే ఇవ్వనని చెప్పాలి. అలా వెళ్ళిపోతాడేంటి? ఒరే చంటిగా, పొద్దున్నే అద్దంలో నీ మొహం చూసుకోవద్దని ఎన్నిసార్లు చెప్పానురా? నిన్ను నువ్వు చూసుకున్న ఒక్క రోజైనా మంచి జరిగిందా? లేదు. సత్యం. ఫోన్ వచ్చింది. డార్లింగ్, హాయ్ బంగారం, వచ్చేస్తున్నారా? స్టార్టింగ్ ప్రాబ్లం. మరీ అంతలా షాక్ అయిపోకు. స్టార్టింగ్ ప్రాబ్లం నాకు కాదు, బైక్కి. వచ్చేస్తున్నారా? కాసేపు తట్టుకో, లేకపోతే దుప్పటి వెచ్చగా కప్పుకో. పిచ్చిది, మంచి పనులు ఉన్నట్టుంది. నువ్వు త్వరగా రావే కారు ముండా. లిఫ్ట్ ప్లీజ్, లిఫ్ట్. మై డార్లింగ్ వెయిటింగ్ ప్లీజ్. లిఫ్ట్ సార్, మై డార్లింగ్ వెయిటింగ్ నా కోసం. కూడా అక్కడే ఏంటి? హాయ్ సార్, మీరు గ్రేట్ సార్. మీరు కత్తి సార్. మీరు తోపు తోపు. తోస్తా. లిఫ్ట్ కావాలి సార్. థ్యాంక్ యూ సార్. ఓహో, గురుడు కూడా మనలాగా మంచి ఫిగర్ని అంటే ఎసుగు తిరుగుతున్నాడు. మనం కూడా ట్రై చేస్తే పోలా, గ్యాప్ కవర్ అవుద్ది. హలో, ఓసారి కారు ఆపితే నేను వెళ్ళి వెనక సీట్లో కూర్చుంటాను. ఏంటి? పేమెంట్ అయినా పర్వాలేదు. నోరు మూసుకొని కూర్చో. అసలే మెంటల్ టెన్షన్లో ఉన్నాను. కారు నుంచి బయటికి తోసేస్తా. దొరకట్లేదేంటి? ఏమైంది? ఎన్సీట్లో తెయ్యం ఉంది సార్. ఎవరు లేరు అక్కడ? ఎవరు లేరా? సరదా ఖర్చాను సార్. వెనక సీట్లు ఎవరు లేరు. దెయ్యాలందరికీ కనపడవు కదా. ఈ స్పెషల్ ఆఫర్ నాకేలాగుంది. మీరు బాగానే ఉండు సార్. సార్, ల్యాప్టాప్లో ఎవరు మీ ఫ్రెండా? నీకు అవసరమా? మనుషులు అన్నాక అవసరాలు ఉంటాయి కదా సార్. అది మనుషులకు రా. మనుషులు అంటున్నాడేంటి? గొప్ప తీసి అది వీడు ఇద్దరు దెయ్యాలై ఉంటారా? వాట్ హ్యాపెండ్ సార్? ఒక పక్కన కిడ్నాప్ అయిన పిల్లల తల్లిదండ్రులు బాధపడుతుంటే మనలా టైం వేస్ట్ చేస్తుంటే నవ్వు వస్తుంది. టైం వేస్ట్ చేస్తున్నామా? అదేంటి సార్ అలానే సార్? అవును సంజయ్, కిడ్నాప్ గురైన వాళ్ళ ఫోటోలు, పాత కిడ్నాప్ కేసులు స్టడీ చేసినంత మాత్రాన కిడ్నాపర్స్ దొరకరు. ఈ క్రిమినల్స్ లోగడ కిడ్నాపర్స్ కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేస్తారు. అందుకే ఈ కోణం నుండి. సంజయ్, ఇది డబ్బు కోసం జరిగిన కిడ్నాప్ కాదు. ఎలా చెప్పగలరు సార్? డబ్బు కోసం అయితే చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేస్తారు. ఉడుకు రక్తంతో ఉరకలేసే యువతను కాదు. ఒకవేళ వాళ్ళు ఎదురు తిరిగితే వాళ్ళ ప్లాన్ వర్కౌట్ కాదు. సార్, అమ్మాయిలతో వ్యభిచారం చేయించడం కోసం కిడ్నాప్ చేసి ఉండొచ్చుగా? కాదు, అది కాదు. ఎందుకంటే వ్యభిచారం కోసం అయితే అమ్మాయిలు మాత్రమే కిడ్నాప్ చేస్తారు, అబ్బాయిలు కిడ్నాప్ చేయరు. ఎందుకు లేదు సార్, మన ఇండియాలో మేల్ ప్రాస్టిట్యూషన్ కూడా బాగా పెరిగిపోయింది కదా సార్. సారీ సార్, ఉడుకు రక్తం యువత ఎదురు తిరిగితే వాళ్ళ ప్లాన్ వర్కౌట్ కాదేమో. యు గాట్ ఇట్. ఎస్, యు ఆర్ రైట్. కిడ్నాప్ అయిన వాళ్ళ బాడీ పార్ట్స్ అమ్ముకున్నారేమో సార్ కిడ్నాపర్. నో, దానికి ఇంత కష్టపడి రిస్క్ తీసుకుని ఒక ఏజ్ గ్రూప్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి, క్రైమ్ క్లూ పక్కపక్కనే ఉంటాయి. క్రైమ్ ఎందుకు జరిగిందో తెలుసుకుంటే ఈ క్రిమినల్స్ని పట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఎస్ సార్. సార్, క్రిమినల్స్ AK-47 వాడుతుంటే మనం రివాల్వర్ వాడినట్టు కిడ్నాపర్ ఏం కొత్తగా ఉంటే మనం పాతగా ఆలోచించకూడదని తెలిసింది సార్. ఎస్, ఈ కేసుని మనం కొత్త కోణంలో సాల్వ్ చేయాలి. సూర్య, కిడ్నాప్ అయిన యువకుల పర్సనల్ లైఫ్ సంబంధించి మనకు కొన్ని విషయాలు తెలియాలి. వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీస్ని, ఫ్రెండ్స్ని కలవండి. ఖచ్చితంగా ఏదో క్లూ దొరుకుతుంది. ఓకే సార్.
ఆంజనేయ ఫోన్ వచ్చింది సార్. బంగారం, హలో బంగారం, వచ్చేస్తున్నారా? 5 నిమిషాల్లో అక్కడ ఉంటాను. పోనీ 3 నిమిషాల్లో ఉంటాను. నాకు ఇక్కడ 1, 2 కూడా అయిపోతున్నాయి. అబ్బా నేను రాను. అబ్బా బంగారం, నీతో కదరా నేను అన్నది. వచ్చేస్తాలే. అబ్బా కొంచెం ఫాస్ట్గా. ఇంకొంచెం ఫాస్ట్గా సార్. వదిలే. తేజుకి ఎలా అయినా ఐ లవ్ యూ చెప్పి నా దారిలో పెట్టుకుంటానా? ఇక్కడ అబ్బాయి ఏంట్రా తొలి ప్రేమ? ఏమా మీ తమ్ముడు బాలుకేనా తొలి ప్రేమ ఉండేది? మాది తీన్మార్ లైఫ్. ఓయ్ ఆ అమ్మాయికి గుడుంబా శంకర్, గబ్బర్ సింగ్ లాంటి ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. మరి ఉంటే నాకేంట్రా, నాకు జానీ బద్రీ లాంటి ఫ్రెండ్స్ ఉన్నారు. గొడవ అయితే కెమెరామెన్ గంగా రామవ్తో ప్రెస్ మీట్ పెట్టిస్తా, మ్యాటర్ సెటిల్ అయిపోద్ది. ఆయన కొమరం పుల్ల పంజా విసిరే మా మావయ్య ఉండగా నాకు భయం ఏంటే? హే బంగారం, గోకులంలో సీతలా కాకుండా నీ విగ్రహాలకు అమ్మాయిని సుస్వాదం పలికి అన్నవరంలో పెళ్లి చేసుకుని ఖుషీగా జల్సా చేయి. ఖుషీగా జల్సా చేయాలనే అమ్మాయిని ఆల్రెడీ పడేసాగా. వీడికి అత్తరింటి దారేది కూడా తెలుసు. తేజు, ఏ తేజు, వీడేంటి అప్పుడే ఫాలో అవడం కూడా స్టార్ట్ చేశాడు? ఏంటి సారీ చెప్పడానికి వచ్చావా? ఇట్స్ ఓకే. పాప పాజిటివ్ గానే రెస్పాండ్ అయింది. తేజు, తేజు, ఏంటంటే మీ బాధ? నాదో ప్రేమ కాదా? నాకెందుకు మీ బాధ? నా బాధే నువ్వు కదా. నేనా? ఎస్, ఐ లవ్ యూ. సక్సెస్ అయినట్టే. ప్రేమ పెళ్లి చేయనని పంతులు పారిపోయినా ఫ్రెండ్ పెళ్లి కోసం నువ్వే పంతులుగా మారి పెళ్లి జరిపించావురా. థ్యాంక్స్ రా. నువ్వు గ్రేట్ రా. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా. థ్యాంక్ యూ దుర్గా. ఏంటి అలా చూస్తున్నావు? ఐ లవ్ యూ. గుడ్ మార్నింగ్ చెప్పినంత ఈజీగా చెప్పావు. నాకు చాలా పనులున్నాయి. బాయ్. హే హే, నిన్నే. అయ్యో నిన్నే. ఏ పోదాం రా. ఆగు పోదాం. అమ్మాయిని మనమే తయారు చేసుకుంటే ఎంత రొమాంటిక్ గా ఉంటుంది కదరా. అప్పుడు నేను దేవుడు అంటారా? అవునరా. రా వెళ్దాం. చంపేస్తా. చంపేరా వాడిని. మన బ్యాచ్ పరువు తీస్తున్నాడు. రే, ఆ దుర్గాగాడు మన బ్యాచ్ అమ్మాయికి ఆ బ్యాచ్ అబ్బాయికి పెళ్లి చేశాడు రా. పదండ్రా వాడంతా చూద్దాం. ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి. పదండ్రా. ఆ బ్యాచ్ అమ్మాయికి మన బ్యాచ్ అబ్బాయికి పెళ్లి చేశాం కదరా. ఇప్పుడు వాళ్ళ ముఖం చూడాలరా. అందరికి తెలిసేలా చేసావురా. రే, అంజన్ బ్యాచ్ మనం కొట్టడానికి వస్తున్నారు. పదండ్రా. పదండ్రా. దుర్గాని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారా. మన బ్యాచ్ అమ్మాయిని మోసం చేయకుండా పెళ్లి జరిపించాడు. వాడి గ్యాంగు మన గ్యాంగ్ అని తేడాలేంట్రా. కలిసిపోదాం పదనరా. ఇప్పటి నుంచి మనం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.
హాయ్ జాన్. హాయ్ వలీషా. ఎందాక వచ్చింది నీ కొత్త లవ్ ప్యాకేజ్? నా ఒపీనియన్ అయితే చెప్పాను, కానీ తన డెసిషన్ కోసం వెయిటింగ్. మరి నీ లవ్ సంగతి ఏంటి? సేమ్ టు సేమ్, బట్ గురుడు కొంచెం గుర్రుగానే ఉన్నాడు. అంత ఈజీగా పడే రకం మాత్రం కాదు. నువ్వు వదిలేసే రకం కాదు కదా. అది నీకు బాగా తెలుసులే. అయినా నువ్వు మాత్రం నన్ను వదిలేస్తావా ఏంటి? నా సంగతి సర్లేవే. దుర్గా సిన్సియర్ లవ్నే యాక్సెప్ట్ చేస్తాడు. వాణ్ణి పడగొట్టడం కష్టమే. వలిష తలుచుకుందంటే దుర్గాని పొందుతుంది. ఓకే, చూద్దాం. నీ ట్రైల్ ఓకే అవగానే చెప్పాలి నాకు. నువ్వు కూడా చెప్తావుగా. సరే, బాయ్. ఓకే, బాయ్.